ధరణి అనే ఒక పోర్టల్ను క్రియేట్ చేసి భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా ఈ పోర్టల్ ద్వారా నిర్వహిస్తూ రైతులకు అనేక ఇబ్బందులు క్రియేట్ చేసిన మాట మనందరికీ కూడా తెలిసిన విషయమే. కొంతమంది రైతులైతే ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది అధికారులపైన దాడి చేసిండ్రు. ఇవన్నీ కూడా మన ప్రాంతం లోపల జరిగినాయి. ముఖ్యమంత్రి గారు కూడా వివరించారు మొన్న మాకు ఏం జరిగింది ధరణిలో అన్న విషయాన్ని స్పష్టంగా ఎమ్మెల్యేలు అందరూ కూర్చోబెట్టి ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి గతంలో అధికారంలో రాకముందు పిసిసి తరఫున మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అన్నమాట ప్రకారం ధరణిని రద్దు చేసి భూభారతి అనే కొత్త పోర్టల్ని మన అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ భూములు కానీ రిజిస్ట్రేషన్ చేయడానికని ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించిన రూల్స్ కూడా తయారు చేయడం జరిగింది. దాని గైడ్లైన్స్ ఏముంటాయి, రూల్స్ ఏముంటాయి అని కూడా తయారు చేయడం జరిగింది. దాని గైడ్లైన్స్ అన్ని కూడా మీకు నేను నా పిఎల ద్వారా మీకు పంపిస్తాను. రూల్స్ కూడా చాలా ఎక్కువ పేజీలు ఉన్నాయి అవి. అయితే ముఖ్యంగా ఏంటంటే సరళీకృతం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏంటంటే మన భూములు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వేరే వాళ్ళ అనుమతి కావాలన్నమాట. మనకు తెలియకుండానే పిఓబిలో పెట్టేసారు, అంటే బ్యాన్ చేసేసారు, రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేసిండ్రు. దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా కంట్రోల్ సిఎల్ఆర్ ఆఫీస్ వాళ్ళు తీసేసుకున్నారు హైదరాబాద్లో. ఆన్లైన్ లోపల ధరణిలో స్లాట్ బుక్ చేయాలంటే బుక్ చేస్తే దానికి ఒకసారి పర్మిషన్ వస్తుంది, ఒకసారి రావడం లేదు, ఒకసారి బ్యాన్ అంటున్నారు, ఒకసారి పిఓబి అంటారు. ఇవన్నీ గవర్నమెంట్ పడుతుంది ఒకసారి. ఇట్లా స్లాట్ దొరకక కూడా చాలా రోజులు నెలలు వెయిట్ చేయాలి. ఎవరైనా బిడ్డ పెళ్ళున్నా, ఎవరికైనా ఆపద ఉండి హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా, సొంత భూమి అమ్మి చేసుకుందామంటే కూడా అమ్మడానికి వీళ్ళని పరిస్థితులు గతం లోపల ఉండే. మార్టిగేజ్ చేద్దామంటే కూడా మార్టిగేజ్ చేయలేని పరిస్థితులు ఉంటుండే. అలాంటి పరిస్థితి ఉండి లక్షలాది మంది రైతులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల పాలు గురై గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ముఖ్యమైనటువంటి యంత్రాంగం ఉన్న కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, సోమేష్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ధరణి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు, విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఈ యొక్క యజమాన్య హక్కులన్నీ కూడా ఇచ్చేసి తద్వారా పేద ప్రజల నుంచి డబ్బులు దోచుకున్నారు. గతంలో మీకు తెలుసు బీఆర్ఎస్ పాలన లోపల కొంతమంది అధికారులకు పైసలు ఇచ్చేస్తే సాయంత్రం పైసలు ఇస్తే రాత్రికి పిఓబిలో నుంచి తీసేస్తుంది. తెల్లారి కావాలంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాంటి సంఘటనలు చాలా మనం చూసినాం గతం లోపల. కాబట్టి అట్లా ఉండకుండా పారదర్శకంగా మనకు మన పూర్వీకుల నుంచి, మన తాతల నుంచి, తండ్రుల నుంచి, నాణ్యాల నుంచి మనకు వచ్చిన భూమిని మనం అమ్ముకోవాలంటే మనకి ఎవరు పర్మిషన్ కావాల్సిన అవసరం లేదు. అందుగురించే సరళీకృతం చేసి తహసీల్దార్ లెవెల్లోనే చాలా పనులు అయిపోయేటట్టు చేసినాం. దాన్ని ప్రయోగాత్మకంగా మద్దూర్, మన కొడంగల్ నియోజకవర్గం మద్దూర్లో రేపు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా నేను రెవెన్యూ శాఖ మంత్రిని కోరడం జరిగింది, మీరు మా పరిగిలో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి, మా పరిగిలో కూడా రైతులే చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి అవగాహన కల్పించాలి అని చెప్పి నేను దాన్ని కోరడం జరిగింది. రేపు మన పరిగి క్యాంప్ ఆఫీస్లో నేను సాధారణంగా ఈ చెక్కులు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పంచడం కానీ, డ్రిప్ సౌకర్యంకి సంబంధించిన పరికరాలు ఇవ్వడం కానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ చేయాలంటే కూడా అది వాన పడితే కష్టం, ఎండొస్తే కష్టం అన్నట్టు ఉన్నందుకు దాన్ని మొత్తం కూడా ఒక షెడ్ అనేది వేయించడానికి మీరు చూసి ఉండొచ్చు. రేపు ఇనాగ్రేషన్ 12:30కి అక్కడ పెట్టడం జరిగింది. అది ఇనాగ్రేషన్ చేసి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి భోజనం చేసుకొని మన పూడూరు లోపల ఒక అవగాహన సదస్సు రైతులకు ఈ యొక్క కొత్త భూభారతి చట్టం పైన కల్పించడానికని రెవెన్యూ శాఖ మంత్రి మరియు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క రెవెన్యూ, అదేవిధంగా హౌసింగ్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి మన వికారాబాద్ జిల్లా ఉన్న రైతాంగాన్ని కానీ, ఇండ్ల లబ్ధిదారులకు కానీ దీనిపైన మంచి అవగాహన కలుగుతున్న ఉద్దేశంతో, మీకు అందరికీ తెలుసు గతంలో కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది మంత్రులను తీసుకొచ్చి, నేను అనుకుంటా మన దేశంలో, మన రాష్ట్రంలో ఎవరు కూడా మన పరిగి నియోజకవర్గంకి వచ్చినంత మంది మంత్రులు అప్పుడు రాకుంటుండే, ఎక్కడ కూడా రాకుంటుండే. వారానికి ఒక ప్రోగ్రాం పెడుతుంటే నేను అప్పుడు వారానికి ఒక ప్రోగ్రాం పెడుతుంటే, ఎందుకంటే అధికారుల యొక్క దృష్టి పడుతుంది. మన మంత్రులు మన నియోజకవర్గాలు తిరుగుతున్నారు అంటే అధికారుల లోపల చలనం వస్తుంది, ఫాస్ట్గా గైడెన్స్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది గవర్నమెంట్తోన. కాబట్టి పనులు కూడా వాళ్ళు తొందరగా చేస్తారు. కాబట్టి గతంలో కూడా నేను అట్లనే మంత్రులను, ముఖ్యమంత్రులను సైతం నిద్ర చేపించిన. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు నిద్ర చేసారు. ఈ మధ్య కాలంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, కోఆపరేషన్ మినిస్టర్ గారు వచ్చారు ఇక్కడికి. సీతక్క గారు కూడా, మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా వచ్చిపోయారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ యొక్క రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ను కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే 3500 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయిన ఇండ్లను ప్రతి 500 కంటే ఓటర్స్ తక్కువ ఉన్నటువంటి బూత్లలో 7 ఇండ్లు, 500 కంటే ఎక్కువ దానిలలో
ఒక్కొక్క బూత్కి 8 ఇండ్లు ఇచ్చే విధంగా రూపకల్పన చేసినాం, శాంక్షన్ చేసుకొని ఆ 3,500 ఇండ్లకి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు కూడా కలెక్టర్ గారు వచ్చి ప్రతీక్ జైన్ గారు మన సుల్తాన్పూర్ గ్రామంలో మేము ముగ్గు వేసి వర్క్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా మన ఎన్కేపల్లి గ్రామంలో ఆల్రెడీ పేమెంట్స్ కూడా పడడం స్టార్ట్ అయింది. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా చెక్ కూడా మాల లక్ష్మి అని ఒక మహిళకి ఇవ్వడం జరిగింది. చెక్కు ₹1,00,000 చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా తను సుల్తాన్పూర్ గ్రామానికి కూడా మాల లక్ష్మి రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి మండలంలో తీసుకున్నాం. దోమ మండలంలో శివారెడ్డిపల్లి, పరిగి మండలంలో సుల్తాన్పూర్, అనంతసాగర్ మన కుల్కచర్ల మండలంలో, అదేవిధంగా మన మమదాబాద్ మండలంలో అధ్యక్షుడు ఇక్కడే ఉన్న నారాయణ చిన్నపల్లి గ్రామం, మన నరసింహారావు పిసి సభ్యులు ఇక్కడ మన గండేడ్ మండలి లోపల జానంపల్లి తీసుకొచ్చినాం. అదేవిధంగా మున్సిపల్ లిమిట్స్ కూడా ఇంతకుముందు మా పరిశ్రమ దగ్గరనే మున్సిపల్లో ఉన్న పెద్ద గ్రామాలు ఉంటుండే, నాస్కల్, సుల్తాన్పూర్, ఇవన్నీ కూడా ఇప్పుడు టౌన్కు బదిలీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఈరోజు కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి ఇటు దిశ నిర్దేశం చేయండి మున్సిపల్ అధికారులకు కూడా. అన్ని పాత బిల్డింగ్స్ అన్ని కూడా విజిట్ చేసి ఆ పాత బిల్డింగ్స్ అన్ని కూలగొట్టి కొత్త బిల్డింగ్స్ కూడా కట్టడానికని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మన తహసీల్దార్ బిల్డింగ్ కూడా నేను అడిగినాను గౌరవ మినిస్టర్ గారిని, తప్పకుండా శాంక్షన్ చేస్తాను, నాకు ముందే మాట ఇచ్చింది. కాబట్టి ఈరోజు మేము తిరిగి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా దాని కండిషన్ కూడా చూసి లెటర్ కూడా తీసుకున్నాం తహసీల్దార్తోన. రేపు మినిస్టర్ గారికి ఇచ్చి కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేపిస్తాం. ఎందుకంటే అది చాలా పాతగా అయిపోయింది, వర్షం పడితే కూడా నీళ్లు అన్నీ కూడా వస్తున్నాయి అనే విషయాన్ని మా కృష్ణ వీళ్ళంతా ఎప్పుడు చెప్తుర్రి. ఎందుకంటే తహసీల్కి పంపిస్తుంటే మేము 400 స్క్వేర్ ఫీట్ల వరకే బిల్డింగ్ కట్టాలి, చిన్న బిల్డింగ్. దాన్ని 500కు పొడిగించింది, ఒక 100. మేమంతా ఎమ్మెల్యేని అడిగినాం. ఎందుకంటే చాలామంది మన దగ్గర గిరిజనులు చాలామంది ఏంటంటే వాళ్ళు వృత్తిరీత్యా పోయి పూనా, బాంబేలా వాళ్ళు కన్స్ట్రక్షన్ పని చేసుకుంటే వాళ్ళు కాంట్రాక్టర్ వరకు పోయారు, మేస్త్రిగా పోయినారు, కొంతమంది సబ్ కాంట్రాక్టర్గా పోయినారు. ఇట్లా పోయి వాళ్ళు ఏంటంటే జర ఇల్లు మంచిగా కట్టుకోవడం అలవాటు వాళ్ళకి. అయితే వాళ్ళకి 500 స్క్వేర్ ఫీట్లు అంటే సరిపోతలేదు, కనీసం ఒక 600 పెంచాలని మా తవరు నాయకు వీళ్ళంతా కూడా అడిగారు. ఎస్టీలు కులక్షల్లో పోతే కూడా అందరు అడుగుతున్నారు, మన దగ్గర కూడా చాలామంది అడుగుతున్నారు పరిగిలా. అయితే దాని గురించి మేము చేసినామంటే మినిస్టర్ గారిని అడిగితే పెంచేసిండు, 600 స్క్వేర్ ఫీట్ వరకు కట్టుకోవచ్చు. 600 స్క్వేర్ ఫీట్లు, అది నెంబర్ 1. నెంబర్ 2, పని స్టార్ట్ చేయాలంటే కొంత పెట్టుబడి అవసరం. ఎట్లా అంటే 600 స్క్వేర్ ఫీట్కు మనం బునియాద్ తీయాలి. బునియాద్ తీయాలంటే ₹1,00,000 పడతాయి. దానికి స్టోన్ కావాలి, సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, ఇవన్నీ కావాలి. సో దాని గురించి కూడా ఏం చేస్తున్నామంటే మహిళా సంఘాలు ఉన్నాయి మన గ్రామాల లోపల. ఆ మహిళా సంఘాల కలెక్టర్ గారితో మాట్లాడి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం మహిళా సంఘాల ద్వారా. ఇప్పించి ఆ మహిళా సంఘాల వాళ్ళకే ఇండ్లు కదా, వాళ్ళకు కూడా ఇండ్లు శాంక్షన్ అయి ఉంటాయి కదా, లేకపోతే వాళ్ళ మిత్రులకు ఇండ్లు శాంక్షన్ అయి ఉంటాయి, వాళ్ళకు వడ్డీకి ఇచ్చేస్తారు. వీళ్ళ సంఘానికి ఏమో వడ్డీ లేని రుణం, మళ్ళీ వీళ్ళు బయట ఇస్తే వాళ్ళకి వడ్డీ వస్తుంది అది. సో కాబట్టి ఈ విధంగా ఎంకరేజ్ చేయాలని డిసైడ్ చేసినాం. ఇంకొకటి ఏంటంటే ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చేటట్టు, లబ్ధిదానికి ఎవరికైనా సరే ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చేటట్టు. ఎవరు సంఘాలు ఇస్తాయి అడ్వాన్స్. ఒకటేమో వాళ్ళకు సంఘంలో సభ్యురాలకు రావడం అన్నది ఒకటి వాళ్ళు ఒక ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చేటట్టు, అదొక పథకం. ఇది కాకుండా నేను కొంతమంది కాంట్రాక్టర్లను తీసుకొచ్చిన, శివారెడ్డిపల్లి ఇక్కడ పనులు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు బహుశా 10 రోజులలో ఇనాగ్రేషన్ పెడుతున్నారు శివారెడ్డిపల్లి దగ్గర పడ్డాయి. అదేవిధంగా మనం ఈరోజు పోయి చూసినాం కదా, మా పరిశ్రమ ఇక్కడ మన పరిలో కూడా బాగానే కంప్లీట్ అయినట్టు కదా, అయిపోయిందా? వాతావరణం చూస్తే ఈరోజు టీవీలో కూడా చూసినా ఈసారి నైరుతి ఋతుపవనాలు తొందరగా వస్తాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి తొందరగా మా వాళ్ళందరూ జర బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్న నాయకులందరూ మంచి అవకాశం దొరికింది మనం ప్రజలకు ఇల్లు కట్టించడానికి. కాబట్టి మనం దగ్గరుండి ఇల్లు కట్టిస్తే చాలా వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి ఈ ఇల్లు కట్టించే బాధ్యత మా వాళ్ళకి అందరు కూడా చెప్తున్నా. ఎందుకంటే ప్రొసీడింగ్స్ ఉన్నా సరే కొంతమందికి ధైర్యం చాలదు. ఎందుకంటే మనం అంతా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినాం. పెంకుటిన్లు, బండలిన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, మన తండ్రుల కాలం నుంచి కూడా మన ఊర్లలో ఉన్నాయి. అది తీయాలంటే భయం అనిపిస్తుంది ఒకసారి, ఎందుకంటే తీస్తే కడతామా అన్న భయం ఉంటుంది. కట్టిస్తామేమన్న ధైర్యం మనం ఇస్తేనే వాళ్ళు తీసేయగలుగుతారు, లేకపోతే తీయరు. ఎందుకంటే మా నారాయణ మన దొరికిపోయిండు. చెన్నైపల్లిలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఏం చేశారంటే చెంచులో ఇండ్లన్నీ ఇప్పించారు కడతామని. ఇప్పించి ఏం చేశారంటే ఒక ఇల్లు కట్టలే, పాపం వాళ్ళు గుడిసెలు వేసుకుంటున్నారు. చెన్నైపల్లి అని మమదాబాద్ మండలం మేము పోయించినాం మొన్న. పోయి వాళ్ళందరికీ ఎన్ని ఉన్నాయో అది పెట్టేసిన చెన్నైపల్లి. మొన్న మమదాబాద్ కానుకొని ఉంటుంది దాని ఆమ్లెట్, అది మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్లు శాంక్షన్ చేయించిన. ఎందుకంటే అది మోడల్ కింద ఒక మండలానికి ఒక గ్రామం తీసుకున్నాం. అట్లా ఎన్కేపల్లి, శివరెడ్డిపల్లి, మన సుల్తాన్పూర్ ఇవన్నీ తీసుకున్నాం. అది 100% అనమాట. చాలా సంతోషంగా ఉన్నారు. ఆల్రెడీ బేస్మెంట్ వరకు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు ₹1,00,000 కూడా వాళ్ళకి పడతాయి తొందరలోనే. సో కాబట్టి ఇదంతా గ్రీన్ ఛానల్లో పెట్టినాం. అంటే సాధారణంగా మీకు తెలుసు కదా, 7.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నది మన ప్రభుత్వం. బిల్స్ ఇవన్నీ కూడా లేట్ అవుతున్నాయి. కానీ ఇండ్లకు మాత్రం గ్రీన్ ఛానల్ అంటే అది ఎట్లా తీసుకున్నారంటే పంచాయత్ సెక్రటరీలు గ్రామాలలో, ఇక్కడనేమో వార్డ్ ఆఫీసర్స్ అని ఉంటారు మున్సిపాలిటీలో.
వాళ్ళకు పవర్స్ ఇచ్చిండ్రు. వాళ్ళ ఫోన్లో ఒక యాప్ వేసిండ్రు, హౌసింగ్ యాప్ అని. దీంట్లో ఇట్లా హౌసింగ్ యాప్ అని కొడితే వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఇంటికి ముగ్గు వస్తే ఈడ పోయి ఫోటో కొట్టాలి. ఇది శ్రీశైలం ఇల్లు ఖమ్మం నాచారం అని టైప్ చేసి కొట్టాలి. ప్రొసీడింగ్ ఉంటుంది, నీ ప్రొసీడింగ్ నెంబర్ టైప్ చేసి పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత నీది ముగ్గు కొట్టిన ఫోటో ఉంటుంది. తర్వాత మళ్ళీ నువ్వు చెత్త లేపంగా, మన పిల్లర్స్ లేపంగానే ఇంకొక ఫోటో కొట్టంగానే నీ అకౌంట్లో పైసలు పడుతుంది. మళ్ళీ నువ్వు కిటికీల కాడికి తీసుకురావడం ఇంకో పేమెంట్ పడుతుంది. అదేవిధంగా చెత్త వేయగానే ఇంకో పేమెంట్ పడుతుంది. ప్లాస్టింగ్ చేయగానే అన్నిటికీ ఫోటోలు కొట్టాలి. ఫోటోలు కొడితే పడుతుంది. అట్లా తయారు చేసారు సాఫ్ట్వేర్. ఫోటోలు కొట్టాలి, పంచాయతీ వాళ్ళేది బాధ్యత, ఆటోమేటిక్గా పడతాయి. ఈ విధంగా సిస్టమ్ తయారు చేశారు. దీనికి ప్రభుత్వం డబ్బులు రెడీగా పెట్టేసింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వేరే ఏమన్నా ఆగొచ్చు కానీ ఇది మాత్రం ఆగదన్నమాట. కాబట్టి మీరు ఇక ధైర్యం ఇచ్చి కట్టిపియాలి. మనకు చాలా మంచి పేరు వస్తుంది దీని మూలంగా. ఎందుకంటే గత ప్రభుత్వం లోపల మన దగ్గర ఒక ఇల్లు గృహప్రవేశం కాలే, ఒక్క ఇల్లు కూడా కాలే. వాళ్ళు 2 బెడ్రూమ్ అని ఇక్కడ తుంకులగడ కాడ సగం కట్టేసి పెట్టేశారు. దాన్ని కూడా మనం పూర్తి చేయబోతున్నాం. ఇప్పుడు పూర్తి చేసి దాన్ని ఎవరికి ఇస్తామంటే టౌన్లో ఉన్న భూమి లేని నిరుపేదలు ఉన్నారు. మా కృష్ణ చెప్తుంటారు, మా మందుల గల్లీలు లేవు సార్, ఆడ లేవు సార్, ఇళ్ళ లేవు సార్ అని చెప్తుంటాడు. కొంతమంది తుంకులగడ్డల కొంతమంది ఉన్నారు మందులోళ్ళు, వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు అని చెప్తుంటాడు. కాబట్టి అట్లాంటి దేశాటనకు పోతుంటారు వాళ్ళు, మందులు తీసుకొని పోతుంటారు వాళ్ళు. కాబట్టి అసొంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మనము ఇండ్లు ఇచ్చేస్తే, వాళ్ళు భూమి లేదు కాబట్టి వాళ్ళకి అక్కడ అలాట్ చేస్తే వాళ్ళు అపార్ట్మెంట్ టైప్లో, ఫ్లోర్ టైప్లో దాంట్లో ఉండేస్తారు. ఆ విధంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. నెక్స్ట్, గతంలో మీకు అందరికీ తెలుసు అసైన్మెంట్ కమిటీలో ఏంటంటే అసైన్మెంట్ కమిటీలను మళ్ళా రీస్టార్ట్ చేస్తున్నాడు ఎమ్మెల్యే చైర్మన్గా. సో కాబట్టి మన నియోజకవర్గంలో కూడా చాలా ప్రాంతాల లోపల భూములు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అవన్నీ కూడా గుర్తిస్తాం. గుర్తించేసి ఎవరైనా పేదవాళ్ళు, అరులైన వాళ్ళు, వ్యవసాయం చేసుకోదలుచుకున్న వాళ్ళు కనుక ఆ భూమిలో చేస్తున్నారా చేయట్లేదా చూసి, చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు రికమెండ్ చేసి వాళ్ళకు మళ్ళీ మేము పట్టాలు ఇస్తాం. అదేవిధంగా హౌస్ సైట్స్ కూడా గతంలో నేను రాజీవ్ గాంధీ నగర్ అని కండ్లపల్లి దగ్గర, సోనియా గాంధీ నగర్ అని మిర్జాపూర్ దగ్గర, అదేవిధంగా వైఎస్ఆర్ నగర్ అని మన్నగూడ దగ్గర, బాపూజీ నగర్ అని చెప్పి మన ఎన్కేపల్లి సురేందర్ వాళ్ళ విలేజ్ దగ్గర కూడా, పార్టీ అధ్యక్షుని దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే ఇళ్ల స్థలాలు ఎవరికైతే లేవో, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో, యా ఊర్లు ఉన్నాయో అన్ని మొత్తం తీస్తే అధికారుల దగ్గర నుంచి వివరాలు తీసి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు కూడా వాళ్ళకు ప్లాట్స్ డిసైడ్ చేసి ప్లాట్లు కూడా ఇచ్చి ఇల్లు కట్టిస్తాం నెక్స్ట్ స్టేజ్ లోపల. ఈ విధంగా ప్రభుత్వం తరఫున పేదవాళ్ళందరూ కూడా రోటీ కప్డా ఆర్ మకాన్, ఇందిరాగాంధీ గారి నినాదం, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అన్నది పేదల యొక్క కనీస అవసరాలు గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్రామాలకు తీసుకెళ్లడానికి నిర్ణయం చేసుకుంది. గత ప్రభుత్వంలో వాళ్ళ ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం అనేది మన దగ్గర జరగలేదు. మీరు 15 రోజులలో గృహప్రవేశం అనేది మీకు చేసి మీకు అందరు కూడా చూపిస్తాం అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఉంచడానికి మీకు అందరికీ తెలుసు గతంలో చాలాసార్లు మనం చాలా ప్రెస్ మీట్లలో చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పకుండా పరిగి నియోజకవర్గాన్ని మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, అవసరమైతే మీరు ఒక కన్సల్టెంట్ని పెట్టుకోండి, పరిగిని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కన్సల్టెంట్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, డెవలప్మెంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆయన హైర్ చేసుకోండి. మీ యొక్క నాయకులందరినీ కూడా అడగండి, మీ యొక్క జర్నలిస్టులను కూడా అడగండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో చూస్తుంటారు, ఎన్నో ఇష్యూలు చూస్తుంటారు. అడిగి మీరు సమగ్రంగా ఒక నివేదిక తయారు చేయండి. నేను జపాన్ నుంచి వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే అందరితో సుదీర్ఘంగా చర్చ పెట్టదలుచుకున్నాను. పెట్టి ఆయన దగ్గర కూడా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఆయన దగ్గర కూడా ఏ ప్రాంతంలో ఏం సమస్యలు ఉన్నాయని ఆయన కూడా కొంత సర్వేలు చేయించిండు. ఆ రిపోర్ట్స్, మా రిపోర్ట్స్, వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఈరోజు కూడా కలెక్టర్ గారి దగ్గర వీళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడించిన, ఇక్కడ ఉన్న సమస్యలు ఏమున్నాయంటే, మన వాళ్ళు కొంతమంది చెప్పారు ఇక్కడ డిగ్రీ కాలేజ్ అనేది టెంపరీగా ఉంది, దానికి ల్యాండ్ లేదు, బిల్డింగ్ లేదు, ఏం లేదు, ఒట్టిగా జీవో వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ కమిట్మెంట్ అన్ని ఇచ్చిరాళ్ళు, అన్ని అట్లాంటి పనులు చేసిరా గవర్నమెంట్ లోపల. మనం అట్లా చేయొద్దు, మనం ఏది చేసినా పకడ్బందీగా నిర్మాణం చేయాలని చెప్పారు. అట్లా అన్ని డాటా కూడా సేకరించినాం. సో అదేవిధంగా మా నారాయణ ఏమో జూనియర్ కాలేజ్ కూడా స్కూల్లో పెట్టేసారు. అక్కడ ఆ గవర్నమెంట్లో అన్ని ఇటువంటి పనులు చేసినామంట. స్కూల్ బిల్డింగ్లో జూనియర్ కాలేజ్ బోర్డు పెట్టేసారు అంతే. దానికి ఉపాధ్యాయులు లేరు, దానికి ఫర్నిచర్ లేదు, ఏం లేదు. అవుట్ సోర్సింగ్లో తీసుకోవాలి, నడిపించాలి. అంటే దాని మూలంగా ఏంది, క్వాలిటీ లేకుండా మనం నడిపిస్తే ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మంచి క్వాలిటీ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేని పరిస్థితి, వాళ్ళకి అరకొర విద్య వస్తే ఏం జాబ్స్ వస్తాయి, ఏం రావు. కాబట్టి మనం అట్లాంటి ఆలోచన లేదు. 200 కోట్ల రూపాయలతోన ఇంటిగ్రేటెడ్ హై స్కూల్, స్కిల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హై స్కూల్ అనేది మన తుంకులగడ్డ దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా కలిపి పక్కపక్కనే పెట్టి విశాలమైన స్పోర్ట్స్ ప్రాంగణం పెట్టి అన్నీ కూడా అవకాశాలు పెట్టి దాంట్లో వాళ్ళకు ఒక సపరేట్ క్యాంపస్ ఆల్రెడీ ఎస్సీలకు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టింది కూలిపోయే దశలో ఉన్నది. నేనే ల్యాబ్స్ కట్టించిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ ల్యాబ్స్ ఒకటి ఉంచి మిగతా ఆయన కులగొట్టి
అధునాతమైన బిల్డింగ్స్ అక్కడ కట్టిస్తాం. ఎస్టీలకు ఆల్రెడీ కొత్త బిల్డింగ్ ఉంది, కొంత హాస్టల్స్ కట్టాల్సింది, అది కట్టిస్తాం. బీసీలు అన్ని కూడా అద్దె భవనాలు కొనసాగుతున్నాయి, ఇవన్నీ కూడా షిఫ్ట్ చేస్తాం అక్కడికి. బీసీలు అన్ని కూడా బిల్డింగ్స్ అక్కడ చేస్తాం. మైనార్టీలకు సంబంధించింది మా అయ్యూబ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, మా పే జమీన్ ఆప్ దిలాయ్ సాబ్ మగర్ బిల్డింగ్ నై బనే కిరాయి మే అంటున్నాడు. కాబట్టి తప్పకుండా అక్కడ కూడా ఒక మంచి బిల్డింగ్, అధునాతమైన బిల్డింగ్ కూడా అక్కడ మైనార్టీలో కూడా కట్టిస్తాం. అదేవిధంగా ఎవరైతే కాయిదాలు లేకుండా బోగస్ కాయిదాలతోనే కొంతమంది ఈ మధ్యకాలంలో తుంకులగడ్డలో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, అవన్నీ కూడా కట్టడి చేస్తున్నాం. నిజంగా ఎవరైనా కట్టుకొని ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయం, ఎవరైనా కట్టుకొని ఉంటే పేదవాళ్ళు డిస్టర్బ్ చేసేది లేదు. అదేవిధంగా కానీ భవిష్యత్తులో ఈ విధంగా వితౌట్ ఎనీ ప్రాపర్ ఎగ్జాంపుల్ ఒక హిస్టరీ ఉండాలి. భూమి అంటే వాళ్ళ తాతలు తండ్రులు ఏమన్నా ఉండాలి. అసైన్మెంట్ వ్యవసాయం చేయమని ఇస్తే ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. వాళ్ళకి ప్లాట్లు చేసి అమ్మనికి ఇయ్యలే మనం భూమి, వ్యవసాయం చేసుకోవడానికి వెనకటికి ఇచ్చినాం, కానీ ఇల్లీగల్గా చేసుకొని అమ్ముతున్నారు, వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు. అలాంటివన్నీ కూడా కట్టడి చేయాలని చెప్పి డిసైడ్ చేసినాం. దానికి మన తహసీల్దార్ వాళ్ళు నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి నీకు ఏ విధంగా ఈ భూమి వచ్చిందో మాకు రికార్డ్ సబ్మిట్ చేయని అడుగుతారు. వాళ్ళ దగ్గర ఏ విధంగా వస్తుంది, ఏముండదు, స్టాంప్ పేపర్ తయారు చేస్తున్నారు, సంతకం పెట్టి ఇస్తున్నారు. వెనకటి రవీందర్ అని ఆయన తహసీల్దార్ తెలుసు కదా, ఆయన ఇప్పటికి కూడా ఇస్తాడు, ఎక్కువ కూడా అవసరం లేదు, 2000 ఇస్తే చాలు ఇస్తాడు ప్లాట్ కాదు. అర్థమైందా, ఆయనకు అలవాటు అయిపోయింది అనమాట. ప్లాంట్ గా దాన్ని చెరువును డెవలప్ చేస్తున్నాం, రెగ్యులర్ గా దాన్ని విజిట్ కూడా చేస్తున్నాం. మన కృష్ణ మేమంతా కూడా పోయి చూసి వచ్చినాం, సీన్ కూడా వచ్చినట్టున్నారు, ఆ రోజు పోయి చూసి వచ్చినాం. చాలా బాగా మొత్తం కట్ట అంతా కడుతున్నాం. రేపటి నుంచి మొత్తం దాన్ని ఏమంటారు సిమెంట్తో మొత్తం కూడా కట్ట కడుతున్నారని చెప్పి ఇప్పుడే అధికారులు చెప్పారు. కాబట్టి మన పరిగికి ఏంటంటే వాస్తురీత్యా అప్పుడు వెనకటికి కంతం రామరెడ్డి అంకులు, అహ్మద్ షరీఫ్ వీళ్ళంతా మినిస్టర్లు అయినప్పుడు ఏంటంటే పరిగికి ఈశాన్యానికి నీళ్లు ఉన్నప్పుడే అయిన వాళ్ళు. ఆ కట్ట గులగొట్టినప్పటి నుంచి మన పరిగి అదృష్టం పోయింది, అర్థమే కదా. అప్పటి నుంచి ఎవరు లేరు, 30 ఏళ్ళు అయిపోయా. కాబట్టి ఇప్పుడు కట్ట కడుతున్నాం కాబట్టి భగవంతుడే మనకు కనుకరించి ఇస్తాడన్న ఆశాభావం మా వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తారు. కాబట్టి మేము కూడా లెటర్ రాసి ఇచ్చినాం, అందరం ఇంక్లూడింగ్ స్పీకర్ అందరం కూడా లెటర్ రాసి హైకమాండ్ పోయి ఢిల్లీకి పోయి ఇచ్చినాం. మా లోపల ఎవరికంటే ఏంటి కానీ మా జిల్లాకి అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినాం. మా దగ్గర ఎట్లాంటి అది లేదు, ఎవరికి ఇచ్చినా పర్లేదని స్పీకర్ గారు కూడా సంతకం చేసి ఇచ్చాడు. ఎందుకంటే మనకు గతం లోపల మన వికారాబాద్ నుంచి 2 సార్లు ప్రభుత్వాన్ని చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరం ఇదైతే ఒక సైడ్ మేడ్చల్, ఒక సైడ్ ఇబ్రాహీంపట్నము, ఒక సైడ్ వికారాబాద్. ఈ హైదరాబాద్ పట్టణాన్ని ఇక్కడికి రిస్ట్రిక్ట్ చేసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేసాం. ఆ రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేసినందుకు ఏమైందంటే హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ అంతా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతే ఏమైతే కొత్త స్కూల్స్ వచ్చేస్తాయి. ఈ కుకట్పల్లి కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కూల్స్ అన్ని కొత్త డెవలప్మెంట్ ఎక్కడైతే అక్కడ వచ్చేస్తాయి. పోలీస్ స్టేషన్ కూడా కొత్తవి వస్తాయి. అదే ఇప్పుడు మనకు వికారాబాద్ అవతలనో తాండూరు అవతల పోతే కొత్త పోలీస్ స్టేషన్ రావు, కొత్త స్కూల్ రావు, ఉన్నాయో మూతపడుతుంటాయి. అక్కడక్కడ తాండాల తెలుసు కదా, చిన్న చిన్న ఏకోపాధ్యాయ పాఠశాలన్నీ మూతపడుతున్నాయి కానీ కొత్తవి రావు. కాబట్టి మన డెవలప్మెంట్ అంతా కూడా మన సిటీ సరౌండింగ్లో వచ్చి ఉద్యోగాలు మనలోకి వచ్చినాయి. మన పరిగోళ్లకు, మన వికారాబాద్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. కానిస్టేబుల్స్ ఎక్కడ చూసినా వాళ్ళే, టీచర్లు కూడా ఎక్కడ పోయినా వాళ్ళే, మనలే ఉన్నారు, పెద్ద ఎత్తున్నారు. మన నియోజకవర్గం ఉన్నంత మంది ఉపాధ్యాయులు మన జిల్లాలో ఏడలేరు, మన కాన్స్టిట్యున్సీలో అంతమంది టీచర్లు ఉన్నారు. ఇదంతా కూడా చెన్నారెడ్డి గారు చేసినటువంటి కొత్త జిల్లా ఒకటే చేసిండు ఆయన. చాలా తెలుగుపరుడు, డాక్టర్ మెరిట్లో కొట్టిండు ఆయన. ఆయన నాలెడ్జ్తో చేసి మన ఒకటే జిల్లా చేసిండు, రాష్ట్రంలో ఎక్కడలేదు జిల్లా. మళ్ళీ ఇక మనను కేసీఆర్ అయితే పూర్తిగా వెనుకబడిన ప్రాంతం చేసి పడేసిండు. మనం నెంబర్ 1 ఉండేది పోయి లాస్ట్ నుంచి 4th, 3rd వచ్చేసినాం వికారాబాద్ వస్తే కల్లా. ఎందుకంటే మనం ఏం తీసుకుని జోగులాంబ జోన్లో వేసి తీసుకుపోయి నేను కొట్లాడి మన్నగూడ దగ్గర మన గులాం నబీ ఆజాద్ని పిలిచి పెద్ద మీటింగ్ హెలికాప్టర్లో పెట్టి చేస్తే భయపడి అప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉండే, అప్పుడు మళ్ళీ వాపస్ తీసుకొచ్చి మనని కలిపిండు. మా నారాయణది జితేందర్ది పంచాయతీ నాకు పోయినప్పుడల్లా. మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు సార్, ముఖ్యమంత్రి అయితే 6 గ్యారెంటీలు ఇస్తారని నేను పరిగి గడ్డ మీద మేముంగల్లో చెప్పాలి, యాదుంది అనుకుంటా, ఇలా చెప్పినా కదా. ఏం సాయి చెప్పినా లేదా, శ్రీశైలం యాదుందా మీకు? ముఖ్యమంత్రి అయితే అంటే మొత్తం టీవీ కూడా స్క్రోలింగ్ పెట్టేసిండు. రామ్మోహన్ రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రి అవుతారని. నా వెంబడిగా ఫాలోయింగ్ డయానా వెంబడి జర్నలిస్ట్ ఎట్లా పట్టారు, నా మీద అట్లా పట్టారు అనుకో. ఇక అర్థమై ఇడుస్తలేరు, ఇక చివరిలో పట్టుకున్నారు నన్ను. ఇక ఎట్లా చెప్పినాడు, ఎందుకంటే డీకే శివకుమార్ ముందు చెప్పిన, అది ఆయన ఇన్ఛార్జ్ మాకు డీకే శివకుమార్. అయితే నేను చెప్పిన నేను 4 మచ్చ ఉంది కనబడుతుందని చెప్పాను. అది ఒకటి. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే నా అంతరాత్మ ప్రబోధం చేస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పిన. ఇక ఏమైపోయాడు పాపం. ఇక వాళ్ళు ఏంటంటే అధిష్టానం ముంగలే చెప్పినాం కదా మనం, ఎట్లా చెప్పిండు అనేది. ఎందుకంటే మా నాయకులు కూడా కొంతమంది విమర్శ స్టార్ట్ చేసిండు, రామ్మోహన్ రెడ్డి ఏ హోదాలో చెప్తాడు, ఆయన ఏ విధంగా మా హైకమాండ్ డిక్లేర్ చేయాలి, అది ఇది అని చెప్పి స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. స్లోలీ మీకు ఐడియా ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకున్నాడు, నేను చెప్పింది గుర్తుపెట్టుకొని నేను 6 గ్యారెంటీలు సంతకం పెడతాను కదా, ఆ 6 గ్యారెంటీలు ఏందో నా నోటితోనే చెప్పించిండు. ఇక అర్థమే కదా. శాసనసభ మీరు టీవీ ఆన్ చేసిరో లేదో, స్పీకర్ మన గౌరవ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు
డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలని చెప్పిండు. స్టార్టింగ్ వర్డ్ మనమే స్టార్ట్ చేసినాం, అన్ని చెప్పినాం. ఇక మొత్తం ఇక ఆ 2 మండలాలు కూడా తీసుకొస్తామని చెప్పినాం. ఇక అదంతా ఇన్నరాళ్ళు, ఇక అదంతా విని ఇక వాళ్ళు ఎప్పటికీ ఆయన వీళ్ళెంబడి పడ్డారు. ఇట్లా చాలా పథకాలు చెప్పినాం చాలా మందికి, అన్ని కూడా దశల వారీగా నెరవేరుస్తూ వస్తున్నాం. ఈ సన్న బియ్యం కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున రైతుల ముఖాల లోపల, మహిళల ముఖాల లోపల, ఇళ్లలో పేదవాళ్ళ ముఖాల లోపల చాలా సంతోషం. ఎందుకంటే వెనకటికి మీకు తెలుసు, దసరా పండుగకో, దీపావళికో, సంక్రాంతికో సన్న బియ్యం తింటుండే. నేను ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళి వస్తే, పండుగలకు వస్తే మా అమ్మ చిట్టి ముత్యాలని పెడుతుండే. అది ఏం కమ్మ ఉంటున్నాయి, వాసన వస్తుండే, అంటే మొత్తం గుమ 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 వస్తుండే. ఆ చిట్టి ముత్యాలు బంద్ అయిపోయినాయి. మా అక్బర్కు చెప్పిన యాడ్ నుంచి తీసుకొచ్చి అంటే తెస్తా అంటాడు, అడుగున్నాడా? ఎందుకంటే వీళ్ళ దగ్గర రైతులు చాలా మంది వస్తుంటారు వాళ్ళ దుకాణంకు. కనబడతలేవు ఏడ కూడా, వాసన కనబడతలేదు. అవునా? అట్లా ఉండే వెనకటికి. ఇప్పుడు మనం ప్రతి పూట మనం ఈరోజు సన్న బియ్యం పేదవాళ్ళందరితో తినడం అంటే, మొన్న మా షకిల్ భాయ్ ఒక మహిళ వాళ్ళ ఇంట్లో, మొగులమ్మ అనే మహిళ ఇంట్లో, దళిత మహిళ ఇంట్లో మమ్మల్ని భోంచేపించిండు. ఆమె ముఖంలో సంతోషం, మహిళలు స్పెషల్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కళలో కూడా ఇట్లా సన్న బియ్యం సోనా మసూరి తింటామని చెప్పి అనుకోలే. రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నారు, చాలా అంటే చాలా హ్యాపీ. అన్నిటికంటే హిట్ ప్రోగ్రామ్ అంటే ఈరోజు సన్న బియ్యం పథకం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినంటే, సన్న బియ్యం వేయండి, మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. మీకు అందరికి తెలుసు. గత ముఖ్యమంత్రి ఏం చేసిండు, మీరు ఒరేస్తే ఊరి అన్నాడు. అర్థం కదా, ఒరేస్తే ఊరి అంటే మన పరిగిలనే మన ఊరు మన పోరు ప్రోగ్రాం పెట్టి మీరు వరి పంట వేయండి. ఆయన ఎట్లా నూజుబిడి స్వీట్స్ కి వరి పంట వేసి ఇత్తనాలు తయారు చేసి అమ్ముతున్నాడు ఎక్కువ ధరకు, మనని ఎందుకు వద్దంటాడు. మనం పండించడాన్ని కూడా తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గర వేద్దామని చెప్పాడు. ధైర్యం నూరిపోసిండు రైతులందరూ కూడా. మన ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 25,000 50,000 కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ యొక్క బోనస్ మూలంగా అన్ని కార్యక్రమాలు, ఇంటికి కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందని కళలు కూడా అనుకోలేదు. 90% మందికి 800 రూపాయలనే కరెంట్ వస్తుంది మన ఊర్లలో. ఏం భరత్ అంతేనే కదా, 200 యూనిట్ల కంటే తక్కువనే కలుస్తారు. బుల్లెట్ 200 యూనిట్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫ్రీ కరెంట్ అయిపోతుంది. ఫ్రీ కరెంట్. ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే, కరెంట్ బిల్ కట్టకపోతే వచ్చి ఇంటికాడ లొల్లి పెట్టి కరెంట్ కట్ చేసి, ఎవరు చెప్పినా కరెంట్ కట్ చేసిపోతుంది. మళ్ళీ రీకనెక్షన్ ఛార్జ్ అని మళ్ళీ 100-200 ఎక్కువ తీసుకుంటుంది. మీకు అందరికి తెలిసిన విషయం. కోన్లు వేస్తే కేసులు పెడుతుంది. ఇప్పుడు అసలు అడిగేటోడే లేడు, ఆయన ఇంటికి వచ్చేటోడు లేడు. ఇప్పుడు కరెంట్ బిల్ కట్టమని ఇంటికి వచ్చేటోడు లేడు. మీరు ఒకసారి ప్రేమ్ నగర్ కానీ పోయి మీరు ఎంక్వైరీ చేయండి, ఒక్కరు కూడా రామకృష్ణ కూడా కడుతున్నాం మన దగ్గర కరెంట్ బిల్ ఎవ్వరు లేదు. ఎవ్వరు కూడా కరెంట్ బిల్ అనేది లేదు. ఏమమ్మా అంతే కదా. ఆ విధంగా మనము విప్లవాత్మకమైన చర్యలు ఇవన్నీ కూడా. మహిళల ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం ఎవరైనా కలగా అనుకున్నామా? ఎక్కడికైనా పోవచ్చు, వాళ్ళు యాదగిరిగుట్ట పోవచ్చు, మన వేములవాడ సిరిసిల్ల రాజన్న దగ్గరకు పోవచ్చు. 7 గంట అడిగి పోయి దర్శనం చేసుకొని వస్తున్నారు. వాళ్ళ పిల్లల హాస్టల్లోకి పోయి చదువుకొని వస్తే ఎట్లా చదువుతున్నారని చూసి వస్తున్నారు. హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకొని వస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే బస్ కిరాయిలు ఉంటేనే వాళ్ళు పట్నం పోవాలి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు బస్ కిరాయి కూడా అవసరం లేదు, ఆడ పోయి దిగాలి, పరీక్షలు చేయించుకోవాలి, అన్ని ఫ్రీ, మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ రావాలి. ఇట్లా ఎన్ని రుణమాఫీ మన నియోజకవర్గానికి 300 కోట్లు అయింది. ఎంపీ ఎలక్షన్లకు ముందు రైతు భరోసా కింద 100 కోట్లు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ 100 కోట్లకు 70 కోట్లు పడ్డాయి. ఇంకా 30 కోట్లు పడాలి. నేను ఎప్పటికప్పుడు అధికారులతో అడుగుతుంటా. ఇంకా వారం 15 రోజులలో అవి పడిపోతాయి. అప్పుడు 5,000 ఉండే, ఇప్పుడు 6,000 చేసినాం. 6 నెలలకు 6,000. ఇంకొక 2-3 నెలలు అయితే ఇప్పుడు లేట్ నడుస్తుంది. 7.5 లక్షల కోట్లు అప్పున్నందుకు. ఈ జూన్ కల్లా మళ్ళోసారి మనం రైతు భరోసా అయిపోతున్నాం. అదొక 100 కోట్లు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం, ఇవి కూడా మేము ఇందిరమ్మ కమిటీలు ఇచ్చినాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారానే చేస్తాం. అది ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు. రేపు రాజీవ్ యువ వికాసం కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారానే చేస్తాం. వాళ్ళు ఏం రాసిస్తే వాళ్ళకే శాంక్షన్ చేస్తాం నిర్మోహమాటంగా. బ్యాంక్ కన్సెంట్ మాత్రం ఇక్కడ ఉన్న నాయకులు మీరు వాళ్ళకి బ్యాంక్ కన్సెంట్ ఇప్పించాలి. 20% బ్యాంక్ కట్టాల్సి వస్తుంది. 1,00,000 రూపాయలు ఉదాహరణకు అప్పు తీసుకుంటే 20,000 కిస్తుల రూపం లోపల వాళ్ళకి కట్టాలి. మీరు 80,000 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రోత్సాహం చేయడానికి స్వయం ఉపాధి పథకాలు, అది కిరాణా దుకాణం కావచ్చు, లేకపోతే ఒకటి ఆటో కావచ్చు, మెడికల్ షాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓ లిస్ట్ ఉంది 100-150 పథకాలే. ఏది వాళ్ళకి అవసరం ఉంటే అది పెట్టవచ్చు. ఈ విధంగా గతంలో ఎప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ కూడా జైపాల్ అంటే అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా 600 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చి, ఇట్లా అందరు కలిపి 6,600 కోట్లు పెట్టినాం. ఇప్పుడు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ 6,600 కోట్లని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. జూన్ 2 తారీఖు రోజు వాళ్ళ ఖాతాలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి రైతు భరోసా కూడా వేయబోతున్నాం.
భూమి లేని నిరుపేదలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వాళ్ళకు కూడా డబ్బులు వేయబోతున్నారు. ఇది లేకుండే గతంలో కూడా మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వమే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు తీసుకొని పేదవాళ్ళకు పంచిపెట్టింది. మా నాయన రామకృష్ణారెడ్డి మా దగ్గర పనిచేసే జీతాలు నాకు బాగా యాది ఉంది. రాయకల్ రామయ్య అని, నర్సయ్య అని, రాములు అని వీళ్ళంతా ఉండి వాళ్ళంతా పనిచేస్తుర్రు. అప్పుడు రాణి కుమిదిని అని మన దగ్గర కలెక్టర్ ఉండే రంగారెడ్డి. ఆమె కూడా బాగా సేవ చేయాలనే గుణం ఉండే. ఆమె వచ్చి ఇట్లా ఉంది స్కీమ్ అంటే మా రోడ్డు మీదనే మా శివరెడ్డిపల్లికి వెళ్ళి మనం బాస్పల్లి పోతుంటాం కదా లెఫ్ట్ సైడ్లో, బొంపల్లి పోతుంటాం కదా లెఫ్ట్ సైడ్లో, ఆ భూమి సమీకృత వ్యవసాయానికి ఇచ్చేసినాం. 36 ఎకరాల భూమి ఎస్సీలకు ఇచ్చినాం. మా దగ్గర పనిచేసే వాళ్ళకే బాండెడ్ లేబర్ కింద విముక్తి చేసినాం. వెనకడికి తెలుసుగా కార్నర్లో ఉన్నది. బోర్లు కూడా వేయించినాం. బోర్లు కూడా పెట్టినాం. అయితే వాళ్ళకు మా డాడీ పైరవి చేసి 3600 ఎకరం లాగా పైరవి చేసి ఇప్పించిండు వాళ్ళందరికీ. ఎందుకంటే స్కీమ్ దొరికింది కదా, స్కీమ్ కింద హెల్ప్ చేద్దామని. అంటే మాది సేవా గినం ఉండే, హెల్ప్ చేయాలి ఏదైనా స్కీమ్ వచ్చింది పాపం వాళ్ళు కూడా బతకరని. ఎందుకంటే మా దగ్గర కొంతమంది బయటికి వెళ్ళి తీసుకొచ్చినవి బట్టలు కూడా ఇస్తున్నారు. అప్పుడు క్రిస్టియన్ సోదరులు తీసుకొస్తారు ఫారెన్కి వెళ్ళి, అవి చాలా బాగుంటుండే స్టాండర్డ్ మా దగ్గర. అట్లాంటి స్కీమ్స్ అప్పుడు ఉంటుండే, అట్లాంటి పరిస్థితి ఉండే, బట్టలు కూడా కొనాలంటే కష్టం ఉంటుండే. అట్లాంటి టైం నుంచి ఈరోజు అది ఎంత అంటే దగ్గర నేను అనుకుంటా 40-50 కోట్ల అర్థమైంది ఆ భూమి ఆ మెయిన్ రోడ్కు. అట్లాంటి రోజులు ఉండే అప్పుడు. కాబట్టి బ్యాంకులను కూడా ఇందిరాగాంధీ గారే జాతీయం చేసి ఆ రోజు అప్పు ఉంటాని రోజులు ఉంటుండే. ఎవరైనా పాలాల సీన్ లాంటి వాళ్ళు ఎవరైనా అప్పులు ఇస్తున్నారు అప్పుడు, అంతే తప్ప వెనకటికి ఇవాళ పూర్వీకులు మా నారాయణ సేటు, వార్ల నరసింహులు, దోమల ఇట్లా కొంతమంది ఉంటుండ్రి. అంతే ఇక వాళ్ళే ఇవ్వాలి పైసలు ఎవరైనా ఇవ్వాలంటే, లేకపోతే మనకు లాగోడు వెళ్ళేది కష్టం ఉండే అనుకో పరిస్థితి. అట్లాంటి పరిస్థితులు ఉండే. అందుగురించి ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయం చేసి పేదవాళ్ళకు అప్పు పుట్టే విధంగా ఆ రోజు పథకాలు తీసుకొచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నిజమైన ఆలోచన విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది అన్న దానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాపూజీ అడుగుజాడలు నడిచి ఏ విధంగా అతను రాజ్యాంగాన్ని రాసిండు, ఏ విధంగా న్యాయశాఖ మంత్రిగా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసిండు అన్న విషయాలన్నీ కూడా మేము యువకులకు అందరికి చెప్తున్నాం. ప్రతి గ్రామంలో పోయి మీటింగ్లు పెట్టి చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న యుగం లోపల అంతా వాళ్ళు వాట్సాప్ యుగంలోకి వచ్చేసారు. వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కూడా అంత డీటెయిల్గా గతంలో జరిగిన చరిత్ర గురించి వాళ్ళు తెలుస్తలేదు వాళ్ళకి. కాబట్టి మేమే డైరెక్ట్గా గ్రామాలకు పోయి మీటింగ్లు పెట్టి ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలన్నిటి కూడా, దేశ స్వాతంత్రం గురించి నెహ్రూ ఏ విధంగా జైల్లో ఉన్నాడు, అదేవిధంగా వాళ్ళ తండ్రి నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం గురించి అలహాబాద్లో ఉత్తరప్రదేశ్లో ఉన్న సొంత ఆస్తులను కూడా పనంగా పెట్టి దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేసిండు. ఎట్లయితే కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు ఊర్ల పేరు రావాలని సొంత పైసలు కూడా ఖర్చు పెట్టుకొని చేస్తుంటారు. ఆయన సొంత పేరు గురించి కాకుండా దేశంలో స్వాతంత్రం రావాలని ఆ రోజు వాళ్ళ ఆస్తులను నమ్మి ఆ రోజు పోరాటం చేసి, అందుకు మూలంగానే అతను మన మొట్టమొదటి ప్రధాని అయింది. నాగార్జున సాగర్, శ్రీశైలం, వాక్రానంగల్ ప్రాజెక్టు, జురాల, పోచంపాడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టిన ప్రాజెక్టులే. అవి చెక్కు చెదరలేదు, ఈ రోజు వరకు కూడా ఎక్కువ చెదరలేదు. అదే కాళేశ్వరం మొన్న కట్టేందుకు పైన అంబేద్కర్ ఆలోచన విధానం చేస్తూ ఎస్సీ కేటగిరైజేషన్ పైన, ఎస్సీలలో కూడా చాలా మంది పేద వర్గాల వాళ్ళు ఉన్నారు అన్నమాట. కేటగిరైజేషన్ చేసి వాళ్ళకు ఫస్ట్ టైం మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు పరచలేదు. మేము మొన్ననే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజే దానికి సంబంధించిన గజెట్ విడుదల చేసినాం. ఇప్పటి నుంచి జరిగే ఉద్యోగ ప్రక్రియ లోపల ఈ కొత్త రిజర్వేషన్స్ వర్తిస్తాయి. దాంట్లో సబ్ క్యాస్ట్లో ఎవరెవరికి ఎంత రిజర్వేషన్ అనేది పొందుపరిచినాం. దాని ప్రకారమే ఈ యొక్క రిజర్వేషన్స్ అని చేస్తాం. బీసీల గురించి కూడా 42% రిజర్వేషన్ అనేది ఫస్ట్ టైం మన కంట్రీలో రాహుల్ గాంధీ గారు బీసీలకు ఏదైతే ఎక్స్రే తీస్తా అని చెప్పిండు, జనాభాని ఎక్స్రే తీస్తాడు. దాంట్లో భాగంగా ఒక సైంటిఫిక్ మెథడాలజీ ప్రకారం కులగణన చేయడం జరిగింది. ఈ కులగణన లోపల అన్ని విషయాలు బయటపడతాయి, ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో అన్ని బయటపడతాయి. దాని ప్రకారం ఆల్రెడీ మేము చట్టం తెలంగాణ అసెంబ్లీ చేసి ఢిల్లీకి పంపించినాం. ప్రధానమంత్రి మోడీ ఈరోజు పరేషాన్ ఉన్నాడు, దిక్కుతోసలేదు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రం కూడా బీసీ కులగణన చేసి పంపించిన రాష్ట్రం లేదు. తమిళనాడు ఎప్పుడో వెనకట్టుకుండే, తర్వాత మనమే ఉన్నాం. ఇప్పుడు మోడీ వచ్చినాక ఎవరు చేయలే. ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నదనమాట. ఇప్పుడు ఏం చేయాలని పరేషాన్ ఉన్నాడు ఆయన మోడీ. అదేవిధంగా ఈ ఎస్సీల కేటగిరైజేషన్ కూడా ఎవరు చేయలే, మనమే చేసినాం. సన్న బియ్యం కూడా మన దేశంలో ఎవరు ఇస్తలేరు. మన కరెంటుది కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లో ప్రభుత్వం రాగానే ఉచిత విద్యుత్ పైన ఆ రోజు సంతకం పెట్టడం జరిగింది. అప్పుడు ఉచిత విద్యుత్ పెట్టినందుకు నేను లెక్కలు చేసిన, మన వెంకటేశ్వర నాయుడుకి ఫోన్ చేసి అడిగిన, మన ఏడీ అసెంబ్లీ నా స్పీచ్ ఉంది రేపు. ఒకవేళ 2004 నుంచి ఒక మోటార్ ఉన్న రైతు సాధారణంగా ఉంటాడు మినిమం ఒకటన్నా, ఎంత బిల్ అవుతుండే అని అడిగిన. ఈ ఒక 21 ఏళ్ళకు ఆయన లెక్కలు తయారు చేసి చెప్పిండు. గంట అయినాక 12 లక్షల రూపాయలు అవుతుండే సార్ అన్నాడు ఒక్క మోటార్.
ఒక్క మోటార్కు 12 లక్షలు అంటే కొంతమందికి 2 ఉన్నాయి. మా జితేందర్ రెడ్డికి అయితే 4 ఉన్నాయట గండేడు మండల అధ్యక్షుడు. అంటే 48 లక్షలు. అర్థం కదా. ఇది అన్నీ కూడా మనకు లెక్కకు రానివి. అది సాలసతో తీసుకునే నిర్ణయం అది. బషీర్బాగ్ దగ్గర కొంతమంది రైతులు చచ్చిపోయారు. బషీర్బాగ్ దగ్గర ఫైరింగ్ అయింది, మీకు అందరికి తెలుసు. ఈ యొక్క ఇది విద్యుత్ విప్లవం మీదనే ఫైరింగ్ అయింది ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు కూడా అమలవుతుంది. దాన్ని ఎవరు తీసేయలేరు. తీస్తే కనుక ప్రభుత్వం పడిపోతుంది అనమాట. అట్లాంటి పథకాలు తీసుకొచ్చినాం. ఇప్పుడు 5 కోట్ల రూపాయలది నేను సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పించిన. నా దగ్గర చెక్కులు లెక్క చేసిన. నేను 5 కోట్ల రూపాయలు ఇప్పించిన. ఎవరైనా మనం ఊహిస్తామా? నేను చిన్నగున్నప్పుడు అక్కడ ఎక్కడంటే పుట్టపర్తి సాయిబాబా దగ్గర ఏడాది ముంగల మనం గుండె నొప్పి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏడాది ముంగల పోవాలి, పుట్టపర్తికి పోయి రిజిస్టర్ చెక్ చేసుకుంటే మనకు సీరియల్ నెంబర్ ఇస్తారు, టోకన్. మన టోకన్ ఇచ్చినప్పుడు మనం పోవాలి. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి అంటే మా వాళ్ళు ఫోన్ చేస్తే నేను కాన్ఫరెన్స్లో పెట్టి ఆడ బెడ్ ఇప్పిస్తున్నా. నిమ్స్ హాస్పిటల్లో బెడ్ ఇప్పిస్తున్నా. ₹1 కట్టకుండా గుండె ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చిన సంఘటనలు ఉన్నాయి. మిర్జాపూర్లో సర్పంచ్ ఉన్నాడు, మా ఎక్స్ సర్పంచ్ మైనార్టీ సోదరుడు. వాళ్ళకి అట్లే చేసిన. నాకు ఫోన్ చేస్తే నిమ్స్లా బెడ్ ఇప్పించినా గుండె ఆపరేషన్ చేసుకోవచ్చు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మంచిగా ఉన్నాడు బతికి. అంటే ఎలాంటి రోజులు ఎక్కడికి వచ్చేసినాయి అనేది ఇదంతా కూడా ఆయన రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చు. పేదల పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు కావాలని మా వెంకటయ్య గౌడ్ అని పులక్షల్ల చాలా మంది తెలుసు. మా పూడూరు గేట్ ఇదైతే మెయిన్ గేట్ వికారాబాద్ పోయేది 2 కిలోమీటర్ల లోపల తీసుకొచ్చిన ఆయన సీఎం గారిని అడిగి. RRR అనేది ఈ కొందూరు ఇదైతే ఇట్లా పోతుంది, పూడూరు గేట్ దగ్గర నుంచి పోతుంది. కాబట్టి ఈ 6 ట్రాక్ రోడ్ రావడం మూలంగా మనం ఇక్కడ ఈ దోమ కుల్కచర్ల వాళ్ళు ఇక్కడ నుంచి ఈ 6 ట్రాక్ రోడ్ ఎక్కేసి వాళ్ళు సంగారెడ్డి కానీ ఇంకెక్కడైనా కానీ సిటీ సైడ్ పోవాలంటే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మన పరిగి వాళ్ళు, కొడంగల్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు. సోమన్ గుర్తి దాటంగానే ఆ రూట్లో పోతే అక్కడ రాకంచెల దగ్గర ఎక్కడ ముందు కలుస్తుంది, ఆడ ఎక్కేయచ్చు. ఈ విధంగా 6 లైన్ల రహదారి మనకు రావడం. ఈ 6 లైన్ల రహదారి చుట్టుముట్టు కూడా ఒక రైల్వే లైన్ వస్తుంది. ఎందుకు మెట్రో ట్రైన్ ఎట్లుంటుందో హైదరాబాద్లో అట్లా అధునాతనమైనటువంటి సౌకర్యాలు వస్తాయి. దీనికి దగ్గర 30-40 వేల కోట్లు అయితే అంచనా వేయం. 34,000 కోట్ల దాంట్లో మనం కూడా భాగస్వామ్యం అవుతున్నాం. అంటే ఇస్తదారులం అవుతున్నాం. మనం దాంట్లో పోయి కలుస్తున్నాం. మనం దాంట్లో కలవడం. లేకపోతే ఇది మన దగ్గర లేకుండే చెవుల నుంచి పోతుండే. నేను ముఖ్యమంత్రిని అడిగి తీసుకొచ్చిన అనమాట. కాబట్టి ఇది రావడం మూలంగా చాలా పెద్ద ఎత్తున మనకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ట్రైన్ అనేది చాలా సేఫెస్ట్ జర్నీ, చాలా కంఫర్టబుల్ జర్నీ. చాలామంది ఫారిన్ కంట్రీస్లలో వాళ్ళు ట్రైన్లలోనే పోతారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పోతారు. ప్రతి కారు పడితే పొల్యూషన్ అయిపోతుంది, మొత్తం సిటీ పొల్యూషన్ అవుతుంది. బాగా వాళ్ళు సిక్ అయిపోతారు, అలా టైర్డ్ అయిపోతారు. మళ్ళీ దీని వెనుక మొత్తం ఒక వాటర్ పైప్ లైన్ రన్ చేస్తున్నాం దాని మట్టు. ఆ వాటర్ పైప్ లైన్ మూలంగా ఏంటంటే ఎగ్జాంపుల్ మన కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ మన ఇక్కడ నుంచి సైద్పల్లి నుంచి నీళ్లు తీసుకొచ్చి దానికి ఇచ్చేస్తే RRR చుట్టుముట్టు నీళ్ళు వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి ఎక్కడికంటే అక్కడ నీళ్ళు ఇవ్వచ్చు. ఇది హైయెస్ట్ ప్లేస్ అనమాట. ఈ కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి అనేది హైయెస్ట్ ప్లేస్. దానికి నేను గతం లోపల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు కానీ కాకముందే ఆయన తీసుకొచ్చిన ఆడ మీటింగ్ పెట్టిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన. అదేవిధంగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చిన అక్కడికి. బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తే ఆయన కూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన. వీళ్ళంతా ఈరోజు ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆయన డబ్బులు ఇవ్వాలి, మనకు దీనికి డబ్బులు ఇవ్వాలి. ఆయనకి ఏంటంటే ఒక మానసిక పుత్రిక లాగా చెప్తున్నావు ఆయనకు. నువ్వు వచ్చి మాకు మాట ఇచ్చినావు, మా గడ్డకు వచ్చినావు, మాట ఇచ్చినావు. మా గడ్డకెళ్ళే 2 సార్లు ప్రభుత్వం వచ్చేది, మా గడ్డకెళ్ళే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ గడ్డ బలం అన్నది వస్తుంటుంది ఉందన్నమాట మన దగ్గర. ముందు చరిత్రాత్మకమైన గడ్డ ఇది, మామూలు గడ్డ కాదు ఇది. ఇక్కడ నుంచి ఒక మైనార్టీ మహిళను తొలి ఎమ్మెల్యేగా ఎలక్షన్ చేసింది మన పరిగి నుంచి. మీకు అందరికి తెలుసు.